వరంగల్లో గంజాయి స్మగ్లర్ల పరారీ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీస్ స్టేషన్ గోడ దూకి ముగ్గురు గంజాయి స్మగ్లర్లు పారిపోయిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పరారైన తర్వాత డాల్ఫిన్ హాస్పిటల్ వద్ద ఒక బైకర్ను బెదిరించి బైక్ను ఎత్తుకెళ్లారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆసుపత్రి సిబ్బందిని రాళ్లతో చంపేందుకు యత్నించడంతో సెక్యూరిటీ సిబ్బంది భయంతో వెనక్కి తగ్గారు. ఇంత సులభంగా స్టేషన్ నుంచి ఎలా తప్పించుకున్నారని ప్రజలు మండిపడుతున్నారు. మరోవైపు పరారైన స్మగ్లర్ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వరంగల్లో గంజాయి స్మగ్లర్ల పరారీ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్టేషన్ గోడ దూకి దాడిపైన వాళ్ళను అడ్డుకున్నటువంటి వాళ్ళపైన కూడా దాడి చేసి ఆ స్మగ్లర్లు పారిపోయారు. వాళ్ళ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. మా ప్రతినిధి వేణు మరింత సమాచారం ఇస్తారు. వేణు, ఆ స్మగ్లర్లు ఎటువైపు పారిపోయారని చెప్తున్నారు? ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు ఏమైనా చెబుతున్నారా? సో పోలీసులు ఆ స్మగ్లర్ల కోసం ఎట్లా గాలింపు చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు? పరాయినటువంటి అంతర్రాష్ట్ర స్మగ్లర్ల ముఠా సభ్యులు ముగ్గురు కూడా యువకులు కావడం, వాళ్ళ గతంలో కూడా అనేక నేరాలు చేసినట్లు కూడా వాళ్ళ హిస్టరీ ఉంది. సో మొత్తానికి అట్లాంటి క్రూరమైనటువంటి నిందితులను పట్టుకున్న తర్వాత పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వరుస క్రైమ్లు అయితే చోటు చేసుకుంటున్నాయి. స్టేషన్ వద్ద గోడ దూకి తలుపు పగలగొట్టి పారిపోతున్నటువంటి ముగ్గురు దుండగులు నాగరాజు, ప్రకాష్, శివరాజు ఆ డాల్ఫిన్ హాస్పిటల్ వద్ద వస్తున్నటువంటి టీ షాప్ సంబంధించినటువంటి ఓనరు రెహమాన్ తాను ఉదయమే 5:30 ప్రాంతం లోపల పాల ప్యాకెట్ తీసుకొని టిఫిన్ తన టీ స్టాల్కి వస్తున్నాడు. తను బెదిరించి ఆ బండి లాక్కొని పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే తాను అరవడంతో పక్కనే హాస్టల్ సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తున్న వ్యక్తి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఓ వ్యక్తి తన రాళ్లు పట్టుకొని తనను చంపేస్తానంటూ తలపై కొట్టే ప్రయత్నం చేయడంతో సెక్యూరిటీ సిబ్బంది కూడా భయంతో వెనక్కి తగ్గారు. రెహమాన్ కూడా బైక్ ఇవ్వకపోతే చంపేస్తామని చెప్పడంతో ఆ స్కూటీని కూడా వాళ్ళకి వెళ్ళి అందులో తన మొబైలు, 12,000 పైగా క్యాష్, అదేవిధంగా తాను టీ షాప్ కోసం తీసుకునే సామాగ్రి కూడా వాళ్ళు దొంగలు కూడా ఎత్తుకుపోయిన పరిస్థితి. సో తాను హన్మకొండ పిఎస్ లో ఫిర్యాదు ఇవ్వగా ఎక్స్టార్షన్ కేసు కింద పారిపోయినటువంటి ముగ్గురు గంజాయి స్మగ్లర్లపై నాగరాజు, ప్రకాష్, శివరాజులపై కేసు నమోదైంది. మరోవైపు సుబేదార్ పిఎస్ లోపల వీళ్ళు గంజాయి హాషాయిలు కొనుగోలు చేస్తున్న క్రమంలో పోలీసులు పట్టుకోవడంతో ఆ యొక్క గంజాయి స్మగ్లింగ్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కూడా మరో కేసు నమోదైంది. మరోవైపు హన్మకొండ పిఎస్ నుంచి అక్రమంగా పోలీస్ కస్టడీ నుంచి పరారు కావడంతో హెడ్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో హన్మకొండ పిఎస్ లో మరొక కేసు, ఇలా వరుస కేసులు అయితే ఈ యొక్క ముగ్గురి ముఠాపై అయితే నమోదైన పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఈ ముగ్గురికి సంబంధించి సమాచారం పోలీసులు కనుగొనలేదు. వీళ్ళంతా కూడా స్కూటీపై పారిపోతూ హైదరాబాద్ హైవేకి చేరుకొని అక్కడి నుంచి లారీల ద్వారా కూడా వీళ్ళు వేరే ఇతర రాష్ట్రాలకు వెళ్ళొచ్చంటూ కూడా ప్రాథమికంగా భావిస్తున్నారు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వీళ్ళ కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు వీళ్ళు మరొక ట్రాన్సాక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారనే పరిస్థితి కూడా ఆ పోలీసులు కూడా తెలుసుకున్నారు. సో వీళ్ళని అడ్డు పెట్టుకొని మరొక భారీ ముఠాను పట్టడానికి ప్రయత్నం చేయగా ఈ విధంగా స్టేషన్ నుంచి పారిపోతూ ఒక హత్య చేసే ప్రయత్నం చేశారు, ఎక్స్టార్షన్ చేయడంతో. సో ఇంతటి కిరాతకం ఏ విధంగా వెళ్ళగొట్టారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. కమిషనర్ పరిధి లోపల కూడా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. 24 గంటల లోపల ఇలా పట్టుకోకుంటే అధికారులపై కూడా వేటు చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. రాజు, రైట్, థ్యాంక్ యూ వేణు. వరంగల్లో గంజాయి స్మగ్లర్లు పారిపోయారు. స్టేషన్ నుంచి పారిపోయిన నేపథ్యంలో వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం కొంతమంది చేస్తే అక్కడ సమీపంలో ఉండే ఆసుపత్రి సిబ్బంది వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్లపైన కూడా అటాక్ చేశారు. సో వాళ్ళు పారిపోయే దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఆ స్మగ్లర్లను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.